అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాని ఇంకా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళం. సో మీరు ఏ సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేసినా అదొక బ్లాక్ బస్టర్. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమా డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది సార్? ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సంక్రాంతి అంటేనే నిజంగా చెప్పాలంటే ప్రధాన మన తెలుగు పండగ, అంటే రైతుల పండగ. ముఖ్యంగా రైతులు సంవత్సరం అంతా కష్టపడిన వాళ్ళ కష్టానికి ఫలితం ఏదైతే పండుతుందో అది అవన్నీ కూడా వాటిలన్నింటినీ కోత పోసి బస్తాలకి నింపి అలాగే పండగ ఎక్కించి సో వాళ్ళు పడిన కష్టానికి ఫలితము ఈ సంక్రాంతి పండుగ. నా ఎన్ని సినిమాలు వేడివేడిగా ఉంటాయి, అంటే లార్జర్ దెన్ లైఫ్ చూస్తారు సినిమాల్లో. ఈ పొట్లాట్లు, గొడవలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే నన్ను భోగి మంటలకి అదే తోడు నా సినిమాలు కూడా బాగా వేడి పుట్టించే సినిమాలు కాబట్టి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా అంత ఘన విజయం సాధించాయని నేను అనుకుంటున్నాను. అంత ఘన విజయం సాధించాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ పొంగల్ బాబీ గారు ఒక సినిమా రిలీజ్ చేశారు. సో ఈ పొంగల్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఏదైనా ఒక సమిష్టి కృషిని నమ్ముతాను నేను ఇప్పుడు. సమిష్టి కృషి దాని ఫలితమే వాళ్ళ ఈ యొక్క పిక్చర్ డాకు మహారాజ్. ఈ క్యారెక్టర్ త్రూఅవుట్ కనిపిస్తే బాగుంటుంది మా హీరో అని అభిమానులు అనుకుంటారు. అట్లాంటిదే ఆదిత్య తీసేసారు. 91లో చేశారు. అంటే 91లో చేసింది ఇంకా నా మైండ్లో గుర్తుందంటే అది మరి అభిమానులు అప్పుడు కోరుకుందేవాడు. సినిమా అంతా గెటప్లో కనపడితే బాగుంటాను. సో వెంటనే ఒక అటువంటి గెటప్తో ఒక సినిమా మొదలు పెడదాం అని నేను డైరెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాం. అక్కడి నుంచే ఈ డాకు మహారాజ్ అన్న ఒక మంచి నేపథ్యాన్ని ఎన్నుకుని, అంటే మా సినిమాలో మెసేజ్ ఉంటుంది. అఖండ అంటే దేవుడి జోలికి, అదే ప్రకృతి జోలికి వచ్చినా లేకపోతే పిల్లల జోలికి వచ్చినా ధర్మం జోలికి వచ్చినా దేవుడు సహించడు. ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చాక దేవుడు ఒక అవతారం ఎంతగా తప్పదు. అది ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పరోక్షంగా మనిషి రూపంలో కావచ్చు అన్న మెసేజ్ ఇచ్చాం. అలాగే వీరసింహారెడ్డి ఒక మంచి అన్న చెల్లెల రక్త సంబంధం నాన్నగారి, లేకపోతే నేనే చేసిన ముద్ర మావయ్య కావచ్చు. కాబట్టి మంచి ఫ్యాక్షన్ తీసుకున్నాం. మామూలు బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఫెచ్చింగ్గా ఉండాలి. అలాగే ఈ సినిమా కూడా ఆదిత్య తీసిన గెటప్లో ఇచ్చి ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక డెజర్ట్ని తీసుకుని దాని చుట్టూ కథ నల్లడం జరిగింది. ఒక మంచి మెసేజ్. సార్ 100కు పైగా చిత్రాలు చేసిన మీరు డాకు మహారాజ్ అనే చిత్రంలో ఎంత వైవిధ్యంగా కనబడబోతున్నారు? ఎంచుకుందే అదే దృష్టిలో పెట్టుకుని కొంచెం వైవిధ్యంగా ఉండాలి. ఏదైనా ఏ సినిమా అయినా సినిమా పోలిక లేకుండా ఉండాలి. పాత్రలు చేసే పాత్రలు కూడా అలాగే ఉండాలని నేను ఎంచుకుంటాను. కాబట్టి డిఫరెంట్గా ఉండేది, వైవిధ్యంగా ఉంటుంది. మంచి మెసేజ్తో అండ్ మంచి గెటప్ ఉంది మీకు అందులో. అవును సార్, బ్రహ్మాండమైన గెటప్. అసలు టీజర్ చూసి మేము అందరం నిజంగా షాక్ అయిపోయాం సార్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి దాకా ఎవరు తెలియదు. ఎందుకంటే ముందు టైటిల్ మనం అనుకున్నప్పుడు టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేద్దాం ఉన్నాను, నేను ఆపాను. లేదంటే టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేస్తే టైటిల్కి విలువ ఉండదు. అది ఆ గెటప్తో అనౌన్స్ చేస్తేనే ఆ టైటిల్ పడుతుంది. సో కాబట్టి మనం టీజర్తోనే టైటిల్ అనౌన్స్ చేయడం వల్ల ఇంత మంచి యాక్సెప్టెన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. శ్రద్ధ గారు, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఒక